విశాఖ నగరంలో కరోనా కేసులు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని గ్రేటర్ కమిషనర్ సాయికాంత్ వర్మ, మేయర్ హరి వెంకటకుమారి కోరారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని ప్రాంతాల్లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, గత 2 ఏళ్లుగా కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయని, రద్దీ ప్రాంతాలకు వెళితే ఖచ్చితంగా మాస్క్ ధరించాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో 6 కోవిడ్ కేసులు నమోదయ్యాయని, వీరిలో 2 ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. తరపున ఆల్రెడీ ఎయిర్పోర్ట్ లో కూడా మనం డిఎంఎన్హెచ్ఓ తరపు PCR టెస్ట్లు అనేది చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా N1 వేరియంట్కి సంబంధించి సోర్ థ్రోట్ కానీ, నేసల్ కంజెషన్ కానీ తరపున ఆల్రెడీ ఎయిర్పోర్ట్ లో కూడా మనం డిఎంఎన్హెచ్ఓ తరపు PCR టెస్ట్లు అనేది చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా N1 వేరియంట్కి సంబంధించి సోర్ థ్రోట్ కానీ, నేసల్ కంజెషన్ కానీ మనం గతంలో కూడా చాలా సమర్థవంతంగా ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు మనము ఈ కరోనా వచ్చినప్పుడు చాలా ప్రికాషన్స్ తీసుకున్నాము. అలాగే ఏదైతే ఏరియా ఎక్కడైతే ఉందో దాన్ని స్పెసిఫిక్గా ఆ జోన్ రెడ్ జోన్గా ప్రకటించి మనము అక్కడ ఫాగింగ్ కానీ, మలేరియా డిపార్ట్మెంట్ నుంచి ఫాగింగ్ కానీ, స్ప్రేయింగ్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా JN1 వేరియంట్ అన్నది ఇప్పుడు స్ప్రెడ్ అవుతూ ఉంది. ఇది మనం ఊహించినంత విధంగా అంత తీవ్రమైన వేరియంట్ కాదు. కానీ మనం ఆల్రెడీ కరోనాలో చాలా ఇబ్బందులు పడ్డాము కనుక ఇప్పుడు కూడా ఈ వేరియంట్ వచ్చింది. దానికి తోడు మనకి క్రిస్మస్ అలాగే సంక్రాంతి పండగలు కూడా ఉన్నాయి. జనాలందరూ కూడా ఒక దగ్గర చేరే అవకాశం ఉంటుంది కనుక తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా మనము ఈ మాస్క్ ఏదైతే వేసుకుంటామో అది, అలాగే శానిటైజర్తో మనం చేతులు ఫ్రీక్వెంట్గా ఎక్కువగా కడుక్కున్నట్లయితే, వాష్ చేస్తున్నట్లయితే మనకి దీని నుంచి మనం బయటపడగలుగుతాము. 2 సంవత్సరాలుగా మనకి ముఖ్యంగా ఈ కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టినప్పటి నుంచి కూడా 2022లో ఏదైతే థర్డ్ వేవ్ మనకు వచ్చిందో ఆ థర్డ్ వేవ్ కూడా అంత తీవ్ర రూపం ఏమి లేకపోవడం వల్ల మనకి కోవిడ్ అనేది బాగా తగ్గుముఖం పట్టింది. అయితే ఈ మధ్య కాలంలో ఒక కొత్త వేరియంట్ JN1 అనే వేరియంట్ మనకి దేశంలో ఈ కేసెస్ రావడము, దీనిపైన మన హెల్త్ డిపార్ట్మెంట్ వారు అడ్వైజరీ ఇవ్వటం మరియు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉందని మనందరికీ కూడా అడ్వైజరీ ఇవ్వడం జరిగింది. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని మన విశాఖ నగరం గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యుల వారి ఆదేశాల మేరకు, అంతేకాకుండా మన గౌరవనీయులైన మేయర్ గారు ముందుండి మళ్ళీ మన విశాఖ నగరంలో కేసెస్ రిపోర్ట్ అవ్వడంతో, అంటే మనకి ఈ JN1 స్ట్రెయిన్ అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదండి. వీ హ్యావ్ రిపోర్టెడ్ ఓన్లీ 6 కేసెస్ సో ఫార్. అందులో ఆల్రెడీ ఒక కేసు డిశ్చార్జ్ అయ్యారు అండ్ ఇంకో 4 కేసులు ప్రైవేట్ హాస్పిటల్, 4 కేసులు హోమ్ ఐసోలేషన్లోను మరియు మిగతా కేసులు హాస్పిటల్లోనూ ఉన్నారు. బట్ ఎవరికి కూడా సీరియస్గా కానీ అటువంటి పరిస్థితి ఏం లేదు. దే ఆర్ ఆల్ డూయింగ్ హెల్ అండ్ హెల్దీ, అందరూ చాలా ఆరోగ్యంగానే ఉన్నారు. అయితే కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం మళ్ళీ వచ్చింది కాబట్టి మనం ముందుగానే మన మేయర్ గారు ఇనిషియేటివ్ తీసుకొని ఒకసారి మన జీవీఎంసీ యంత్రాంగాన్ని మరియు విశాఖ నగర ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలనే ఒక మెసేజ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని గురించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది మీ అందరికీ కూడా తెలిసినదే, కొత్తగా ఏం లేదు. మనము తరచూ చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, మరి అంటే ఈ సిమ్టమ్స్ ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండడం, ఈ జలుబు దగ్గు ఇట్లాంటి కోల్డ్ లైక్ సిమ్టమ్స్ ఉన్న వారి నుంచి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంట్లో కనుక ఎవరికైనా ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నట్లయితే ఈ మాస్క్ ధరించడం మరియు శానిటైజ్ చేసుకోవటం, దూరం మెయింటైన్ చేయటం, ఇవన్నీ కూడా జాగ్రత్తలు మనం పాటించాల్సిన అవసరం ఉంటుంది. అండ్ టైం టు టైం మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే ఆదేశాలన్నింటినీ కూడా
మనం పాటించుకుంటూ ఈ వస్తున్నటువంటి కోవిడ్ కేసెస్ని కూడా మనము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను.